హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. వీడియో చూసే ఉంటారు. ఇది ఎందుకోసం చేస్తున్నాను ఈ వీడియో అంటే, సివిల్ ఇంజనీరింగ్లో జాబ్స్ ఏమేమి ఉంటాయి అనేది లాస్ట్ వీడియోస్లో చూసుకున్నాం మనం. ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి. అండ్ ఆ సాఫ్ట్వేర్స్ ఏవైతే రిలేట్ అయ్యి ఉంటాయో ఒక్కొక్క ప్రొఫెషన్ ఆర్ ఒక్కొక్క ఫీల్డ్కి జాబ్కి, దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో షార్ట్ లెంత్లోనే చేస్తున్నాను వీడియో, మొత్తం చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి స్ట్రక్చరల్ డిజైన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, 3D మోడలర్ ఆర్ 3D మోడలింగ్ జాబ్స్, డ్రాఫ్ట్ మ్యాన్ జాబ్స్, క్వాంటిటీ సర్వే జాబ్స్, ఇవి మోస్ట్లీ మనకి అవైలబుల్ జాబ్స్ అనమాట సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత. అయితే స్ట్రక్చరల్ డిజైన్ జాబ్స్లో మనము రెగ్యులర్గా ఎక్కువగా మనకి ఈ పేర్లు వినిపిస్తాయి అనమాట. సాఫ్ట్వేర్స్ ఏంటివి అని అంటే స్టాట్ ప్రో, ఎంఎస్ ఎక్సెల్, ఈట్యాబ్స్ అండ్ సేఫ్, రోబోట్ స్ట్రక్చర్స్, టెక్లా. నేను మళ్ళీ చెప్తున్నాను, వీటితో పాటు చాలా ఉంటాయి, బట్ రెగ్యులర్గా ఎక్కువగా వినిపించే నేమ్స్ ఇవి. మీరు కూడా వినే ఉంటారనమాట ఆల్మోస్ట్. సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ కానీ చదివింటే, డిప్లొమా అంటే ఇంతవరకు వచ్చిండారు, మీరు ఇక్కడే అయిపోయింటారు. ఎందుకనంటే అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి. అదే బీటెక్ చదివింటే మీకు ఆల్మోస్ట్ ఇవన్నీ పేర్లు వినింటారు ఒకసారన్నా. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ స్ట్రక్చరల్ డిజైన్స్లో ఇక్కడ ఇన్ని ఉన్నప్పటికీ బయట ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ నువ్వు స్టాట్ ప్రో, ఎంఎస్ ఎక్సెల్ తప్ప ఇంకేవి టచ్ చేయము అసలు. ఓకే, ఈ టెక్లా అనేది టచ్ చేస్తాము, బట్ స్ట్రక్చరల్ డిజైన్స్లో కాదు, వేరే ఆస్పెక్ట్స్ కోసం మోడలింగ్కి కానీ దానికి టచ్ చేస్తాం. మోడలింగ్కి కూడా మనకు వస్తుంది టెక్లా అనేది, ఇక్కడ నేను రాయలేదు. సో ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. సో అయితే ఈ స్టాట్ ప్రో, ఎంఎస్ ఎక్సెల్ అనేటివి 95% వర్క్ అయిపోతాయి మనకి. ఓకే, స్టాట్ ప్రోలో డిజైన్ చేసిన అనాలిసిస్ చేసినాము. అనాలిసిస్ అంటే ఏంటంటే లోడ్స్ అన్నీ అప్లై చేసి షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ అవి కనుక్కుంటాము స్టాట్ ప్రోలో, దాన్ని అనాలిసిస్ అంటాం. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్లో ఏం చేస్తామంటే మనం డిజైన్ అంటే ఈ అనాలిసిస్ నుంచి షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ ఇవన్నీ వస్తాయి కదా, టార్షను, వాటిని తట్టుకోవడానికి మనం సైజెస్ ఎంత పెట్టాలి, బీమ్స్, కాలమ్స్ కానీ స్లాబ్ కానీ ఎంత సైజు పెట్టాలనేది డిజైన్. ఓకే, ఎంత రీఇన్ఫోర్స్మెంట్ పెట్టాలనేది. అదైతే ఎక్సెల్లో మనకి సింపుల్గా మనకి టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. ఎప్పటి నుంచో తరతరాల నుంచి వచ్చి ఉంటాయి టెంప్లెట్స్. ఒక్కొక్క ఆఫీస్లో ఒక్కొక్క టెంప్లెట్ ఉంటుంది, అవి యూస్ చేసి డిజైన్ చేస్తారు. ఓకే, కొన్ని చోట్ల మాత్రమే స్టాట్ ప్రో యూస్ చేసి అనాలిసిస్ అండ్ డిజైన్ కూడా చేస్తారు. బట్ 90% ఆఫ్ ది ఆఫీసర్స్లో స్టాట్ ప్రో యూస్ చేసి ఓన్లీ అనాలిసిసే చేస్తారు. డిజైన్ వచ్చేటప్పటికి ఎంఎస్ ఎక్సెల్లో చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఈట్యాబ్స్, సేఫ్ అనేటివి అంతా అసలు ఇండియాలో అయితే ఆల్మోస్ట్ నిల్ అనమాట, ఎక్కడ యూస్ చేయరు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో చూస్తే ఎంఎస్ ప్రాజెక్ట్, ప్రైమవేరా, టైమ్ చార్ట్, సో బిల్డ్ డెస్క్, ఈఆర్పి, ఇవన్నీ ఏంటివి అని అంటే, నేను సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్కింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ జాబ్స్. సో ఐ ఆస్క్డ్ దెమ్ టు గివ్ వాట్ ఆర్ ది సాఫ్ట్వేర్స్ దే ఆర్ యూజ్డ్. సో వాళ్ళైతే నాకు ఈ సాఫ్ట్వేర్స్ అనేది ఇచ్చారనమాట, అవి ఇక్కడ మీకు చెప్తున్నాను నేను. సో దీంట్లో మనం మోస్ట్లీ ఈ ఎంఎస్ ప్రాజెక్టు, ప్రైమవేరా, ఓకే, టైమ్ చార్ట్ కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారంట. అయితే ఎక్కువ ఈ రెండు అనమాట యూజ్ చేసేది. నెక్స్ట్ 3D మోడలింగ్కి వస్తే ఇక్కడ ఆర్కిటెక్చర్కి మాత్రం సపరేట్గా స్కెచ్అప్. మోస్ట్లీ 90% ఆఫ్ ది ఆర్కిటెక్చరల్ వర్క్స్ ఆర్ స్కెచ్అప్. యూజింగ్ స్కెచ్అప్ ఓన్లీ దే విల్ డూ. సో 90% ఆర్కిటెక్చరల్ అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ మనం ముందుగానే చూసుకోవడానికి, ఏది బెడ్స్, నెక్స్ట్ అండ్ అలాగే ఈ కిచెన్లో యుటెన్సిల్స్, నెక్స్ట్ ఈ సోఫాస్ అన్నీ అరేంజ్ చేసి మనం చూసుకుంటాం కదా ముందే 3D మోడల్ చేసి ఆర్కిటెక్చర్లో. దానికోసం ఏది యూజ్ చేస్తామంటే స్కెచ్అప్. ఇంకా మిగిలినటివి క్లాష్ డిటెక్షను అండ్ అలాగే ఈ హెచ్విఏసి సిస్టమ్స్ వెంటిలేషన్కి, నెక్స్ట్ అలాగే ఈ ఎయిర్ సర్క్యులేషన్, ఇవన్నీ ఉంటాయి కదా మనకి, ఏవైతే డక్ట్స్ ఉంటాయో మెకానికల్ వైరింగ్కి, ఇవన్నిటికీ మనం మోడలింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒకదానికొకటి ఏమన్నా క్లాష్ అవుతాయేమో చూసుకోవాలి, దానికి 3D మోడలింగ్ అనేది ఉంటుంది. దానికి ఏం చేస్తామంటే రెవిట్ కానీ, క్యాడ్ 3D కానీ, 3ds మ్యాక్స్ కానీ, సో నావిస్ వర్క్స్, ఇవన్నీ మనం యూజ్ చేస్తాం అనమాట. 3D మోడలర్ జాబ్ అది. నెక్స్ట్ డ్రాఫ్ట్ మ్యాన్, వెరీ 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 ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ అనమాట. ఆటో క్యాడ్ 99% కాదు 100% మనం డ్రాఫ్ట్ మ్యాన్ అంటే డ్రాయింగ్స్కి దేనికి ఏమి యూజ్ చేస్తాం, 2D డ్రాయింగ్స్కి ఆటో క్యాడే యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రోజీ క్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ సో షార్ట్ వర్షన్ ఆఫ్ ఆటో క్యాడ్. అంటే ఆటో క్యాడ్ లాగే ఉంటుంది మొత్తం ప్రోజీ క్యాడ్ అనేది. సో అదొక వేరే కంపెనీ ద్వారా వచ్చిందనమాట, అంతే. సేమ్ ఒకటి ఇంటర్ఫేస్ మొత్తం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వాంటిటీ సర్వేయర్ జాబ్స్ వచ్చేటప్పటికి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్వాంటిటీ సర్వేయర్లోనే కాదు, వీటన్నిటిలో కూడా ఎక్సెప్ట్ 3D మోడలింగ్. సో 3D మోడలింగ్ అండ్ డ్రాఫ్టింగ్, ఎందుకంటే ఇవి డ్రాయింగ్స్, 3D మోడలింగ్ ఇవి తీసేస్తే మిగతా వాటన్నిటికీ మనం ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో క్వాంటిటీ సర్వేయర్లో అండ్ అలాగే ఎస్పెషల్లీ ఈ స్ట్రక్చరల్ డిజైన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండిట్లో, ఏది ఎక్సెల్ అనేది. కాబట్టి
అన్నిటికంటే ముందు ఫస్ట్ కూర్చొని ఎక్సెల్ నేర్చుకోండి. దాన్ని మించింది లేదు. ఎందుకంటే ఎక్సెల్లో మనం చేయనేది ఏమి ఉండదు, అన్నీ చేయొచ్చు అనమాట ఎక్సెల్లో. ఓకే, ప్రతి ఒక్క డిజైన్, ప్రతి ఒక్క క్యాల్కులేషన్ మొత్తం అన్నీ చేయొచ్చు అనమాట. చాలా ఉంటుంది ఎక్సెల్ అనేది. ఒకసారి చూడండి, బాగా కోర్సెస్ ఉంటాయి అవైలబుల్. సో నెక్స్ట్ మనం కూడా ట్రై చేద్దాం ఒకవేళ వీలైతే కోర్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ప్రైమస్ టేక్ ఆఫ్, ప్లాన్ స్విఫ్ట్, రెవిట్. ఇవన్నీ కూడా క్వాంటిటీ సర్వేయర్స్ క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అనమాట. ఓకే, సో వీటిలో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏం చెప్పాం, ఎక్సెల్, ఎంఎస్ ఎక్సెల్. ఓకే, నెక్స్ట్ మిగిలిన సాఫ్ట్వేర్స్ అన్ని ఒక్కొక్క ఆఫీస్ అడాప్ట్ చేసుకుంటుంది, బట్ మోస్ట్లీ ఎక్సెల్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇదమ్మా సాఫ్ట్వేర్, సివిల్ ఇంజనీరింగ్లో ఉండే సాఫ్ట్వేర్ గురించి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.